ఏకంగా నా శాఖలో నీ పెత్తనమేంది కొండ ఆన్ 5 ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో చూద్దాం. ఇక ఇవాల్టి తెలుగు పొలిటికల్ లీగ్ మ్యాచ్ స్టేడియం ఆళ్లగడ్డకు షిఫ్ట్ అయింది. దమ్ముంటేరా చూసుకుందాం, నీ పెతాపమో నా పెతాపమో అంటూ తొడలు కొట్టుకునే వరకు వెళ్ళిపోయారు వైసీపీ టీడీపీ నేతలు. జుట్టు విషయంలో జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. అహోబిలం నరసింహస్వామి ఆలయంలో తలనీలాల దొంగ నువ్వంటే నువ్వే అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా అహోబిలం ఆలయంలో టెండర్ల రచ్చ కొనసాగుతోంది. ఆలయ నిర్వాహకులు భక్తుల తలనీలాలను చెన్నైకి తరలించారంటూ వారితో వాగ్వాదానికి దిగారు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. అహోబిలం ఆలయంలో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు వైసీపీ నేత బ్రిజేందర్ రెడ్డి. టెంకాయలు, తలనీలాలు, టోల్గేట్ల టెండర్లలో అక్రమాలు జరిగాయన్నారు. భూమా అఖిలప్రియ తలనీలాలను కూడా వదిలిపెట్టడం లేదన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మరి ఎందుకు ఇప్పుడు జరుపుకోలేక తీసుకుపోయి అహోబిలంలో ఉండాల్సిన ఎంటికలు తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాల్సింది? అంటే పామ్లెట్ సాంగ్లో ఎంటికలు కూడా కొట్టేసినారు. అంటే అవి వదిలేసి తను చెన్నై పోతే ఈ ఎంటికలు కూడా కొట్టేస్తాడు, ఎవడో ఒకటి మీద పడి అని అది తీసుకొని పోయి చెన్నైలో అమ్ముకున్నాడు. ఇక్కడ ఇంకా టెండర్ పార్టిసిపేట్ చేయలేము, ఇవి అమ్మలేము, ఇవి ఇక్కడ వదిలేస్తే ఇవి కూడా దొంగల పాలు అయిపోతాయి, దేవునికి రావాల్సిన ఆ డబ్బులు కూడా రావాలని తీసుకుపోయి చెన్నైలో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఆళ్లగడ్డను దిగజార్చారు. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నారు. ఆలయంలో జరుగుతున్న అవినీతిలో బ్రిజేందర్ రెడ్డికి వాటాలు అందుతున్నాయని ఆరోపించారు టీడీపీ నేత జగత్ విఖ్యాత్ రెడ్డి. వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో జుట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి అది కాదు. ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ సీఈఓకి మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా, దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? అహోబిలం ఆలయ సిబ్బంది తలనీలాలు ఎత్తుకెళ్లే పరిస్థితికి వచ్చారన్న జగత్ విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యలను బ్రిజేందర్ రెడ్డి తప్పుపట్టారు. దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ప్రొసీజర్ ప్రకారం తీసుకుపోయే దాన్ని అడ్డుకొని వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి అని. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతే వీళ్ళకి రావాల్సిన కమిషన్లు రావు కదా, దానికోసం వాళ్ళు చేసింది ఇదంతా. భూమా అనుచరులు టెండర్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వైసీపీ నేత బ్రిజేందర్ రెడ్డి. తెలుసు వచ్చి చేసుకోవాలనుకుంటే ప్రారంభంగా ఆశలు తీసుకొచ్చి చేసుకో. టెండర్ జరపాలంటే టెండర్ జరిపితే టెండర్కి వచ్చే వాళ్ళని మీరు ఈ విధంగా బెదిరిస్తున్నారు, టెంపుల్కి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తే దానికి లేదు, మేము చెప్పిన రేట్కి మీరు మాకు ఇచ్చిపోవాలి. ఈరోజు హ్యూమన్ ఎయిర్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 10 నుంచి 15,000 నడుస్తుంటే వీళ్ళు 1,000 రూపాయలకో 2,000కో మాకు రాసి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. గత 6 నెలల క్రితము ఈ సీఏఓ కాకుండా ఇంతకు ముందు సీఓని బెదిరించి దాదాపు 300-400 కిలోలు 3,000 రూపాయలకి రాపించుకొని తీసుకుపోయినారు. అది రికార్డెడ్గా ఉంది వాళ్ళ దగ్గర. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆలయంలోకి వెళ్లి సిబ్బందిని బెదిరించడం సరికాదన్నారు బ్రిజేందర్ రెడ్డి. ఎస్, వాళ్ళు నిజంగా ఇది చేసిండే ఈరోజు కేసు ఫైల్ చేయండి అతని మీద. దేవస్థానం నుంచి కంప్లైంట్ ఇప్పించేసి అతని మీద కేసు ఫైల్ చేయండి. అతను తప్పు చేసింటే చేస్తారు కదా దేవస్థానం కూడా. దేవస్థానం చూస్తా ఊరుకోదు కదా, మఠం ఊరుకోదు కదా. ఈరోజు మఠానికి పోయింది ఎండోమెంట్ నుంచి అన్నారు. ఈరోజు మంత్రాలయం మఠంకి హ్యాండ్ ఓవర్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎందుకు అహోబిలం డెవలప్ కాలేకపోతుంది? ఈరోజు కేవలం మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి అందరికీ ప్రజలందరికీ తెలుసు. విచారణ జరిపించి ఖచ్చితంగా టెంపుల్కి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అహోబిలం మఠంలో రాజకీయ పెత్తనాన్ని అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ నేతల అండతోనే ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది భూమా కుటుంబం.